ప్రైజ్ ద లార్డ్. మీ శరీరానికి అన్ని బ్రాండెడ్లో ఉన్న డ్రెస్సులే కావాలనుకుంటున్నారా? శరీరం కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేయనది. క్షయమైపోయే శరీరాలకి బ్రాండెడ్లో డ్రెస్సులు కావాలని కోరుకుంటున్నాం, ఎంతో ఇష్టపడుతున్నాం, అవి వేసుకుని ఎంతో సంతోషపడుతున్నాం. అయితే ఆ శరీరము గురించి దేవుడు ఏం చెప్తున్నారు? శరీరము కేవలము నిష్ప్రయోజనము అని, ఆత్మయే జీవింపజేయనది. రేపు చనిపోతే ఈ శరీరం మట్టి అయిపోతుంది. ఆ నిష్ప్రయోజనమైన శరీరముకే మనము ఎన్ని కోరికలు కలుగుంటే, విలువైన వస్త్రములు, విలువైన నగలు, విలువైన కార్లు, విలువైన ఇల్లులు, ఇవన్నీ మన శరీరాలకు ఉండాలని మనం కోరుకుంటున్నాం. అయితే ముఖ్యమైనది ఒక్కటే, అది మన ఆత్మ. మరి అటువంటి మన ఆత్మకు ఎలాంటి బ్రాండెడ్ వస్తువులు మనం ఇస్తున్నాం? మన ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి ఎటువంటి వస్త్రములు కావాలి? ఈ ఆత్మ దేవుని రాజ్యమునకు చేరినప్పుడు దేవుని రాజ్యంలో పొందుకోవాల్సిన ఆ విలువైనవన్నీ కూడా ఈ భూమి మీద ఈ ఆత్మతో మనం సంపాదించుకోగలుగుతున్నామా? మొదటిగా మన ఆత్మకు కావలసింది నీతి వస్త్రములు. యెషయా 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆమేన్. కాగా యెహోవాను బట్టి మహదానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. మొదటిగా ఆయన మనకు ఏమి ధరింపజేస్తున్నాడు? రక్షణ వస్త్రములు. ఇంకొకటి నీతి అను పైబట్టను మనకు ధరింపజేస్తున్నాడు. దానిని బట్టి మనము దేవునిలో మహదానందముతో ఆనందిస్తాము. దేవుణ్ణి బట్టి మన ఆత్మ ఏం చేస్తుంది? ఉల్లసిస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు మన పాపములను, మన శాపములను ఆయన మోసి భరించి కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనలను ఉచితముగా నీతిమంతులుగా చేసెను. మన నీతి మురికి గుడ్డలతో సమానము. ఆయన నీతిని మనకు ఇచ్చారు ఉచితంగా. ఆ రక్షణ వస్త్రములను ఆయనను నమ్మి ఆయన రక్షణ పొందుకొని ఈరోజు మనము ధరించుకొని ఉచితముగా సంతోషిస్తున్నాం దేవుని బట్టి. ఆమేన్. అలాగే నీతి వస్త్రములు ఉచితముగా నీతిమంతులుగా చేశారు. ఆయన నీతిని మనకిచ్చి ఉన్నారు. దేనివల్ల? ఆయనను విశ్వసించుటను బట్టి. ఇదిగో నా రక్షకుడు, నా నీతి ఏమీ లేదు, ఆయన నీతిని నాకు ఉచితముగా ధరింపజేశాడు, నీతి వస్త్రములు ధరింపజేశాడు అని ఆయనలో మహదానందముతో మనము ఉత్సహిస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆ రక్షణ వస్త్రములు, ఆ నీతి వస్త్రములు ఈరోజు మనం కలిగి ఉన్నామా? రక్షణ పొందుకున్నామా? ఆయన ఇచ్చిన నీతిని కాపాడుకుంటున్నామా? లేదంటే మురికి చేసుకుంటున్నామా? మనం ఆలోచించుకోవాలి. నీతి అంటే అది దేవుని ప్రతీక. ఏది మంచిది, ఏది చెడు తెలుసుకొని మంచి సత్ప్రవర్తన కలిగి యథార్థముగా జీవించడం, అది మనం కలిగి ఉన్నామా? నీతిగా జీవిస్తున్నామా? యథార్థంగా బ్రతుకుతున్నామా? చూసుకోవాలి. తర్వాత పెండ్లి వస్త్రములు మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చెప్పారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను.
అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఇప్పుడు దేవుని యొక్క రక్షణ సువార్త సర్వలోకమునకు దేవుడు ప్రకటింపజేస్తున్నారు. అయితే దేవుని రాజ్యం సమీపిస్తుంది, ఆయన వస్తున్నారు, పెండ్లి విందు జరుగుతుంది. ఆయన అందరినీ, ఆయన నమ్మిన వారిని, ఆయన యొక్క రక్షణ పొందుకున్న వారిని, ఆయన చెప్పినట్టుగా నీతిగా, న్యాయముగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించిన వారిని ఆయన తీసుకువెళ్ళిపోతాడు అని ఆయన ప్రకటింపజేస్తుంటే, ఆయన మాటలను విని భయముతో, భక్తితో ఆయన రాజ్యము కొరకు, ఆయన పెండ్లి విందు కొరకు సిద్ధపడుతున్న వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు పెండ్లి వస్త్రములు ధరించుకున్నవారు అన్నట్టు. అయితే పెండ్లి వస్త్రములు లేక అక్కడికి విందులోనికి చేరిన వాళ్ళు ఎవరు అనేసి అంటే, దేవుని రాజ్యసువార్త ప్రకటింపబడుతుంది, అయినా కూడా సిద్ధపాటు లేనటువంటి వారు, నీతిగా, న్యాయముగా, యథార్థముగా, పరిశుద్ధంగా జీవించలేని వారు, ఆయన యొక్క నీతి వస్త్రములు లేకుండా, దేవుని యొక్క రక్షణ వస్త్రములు లేకుండా అంతా లోకానుసారంగా జీవిస్తూ, ఆయన వచ్చిన సమయానికి మాత్రం, పిలిచినప్పుడు మాత్రం చక్కగా వెళ్ళిపోయి కూర్చొని, పర్వాలేదు నన్ను అంగీకరిస్తాడు దేవుడు అని చెప్పి అనుకొని చక్కగా కూర్చుంటే, అక్కడ ఏమైంది? పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి, లే అని చెప్పి ఆ యొక్క దూతలకు ఆజ్ఞాపించి నరకాగ్నిలోనికి వేసేయమని ఆజ్ఞాపించారు దేవుడు. అక్కడ ఏముంటుందంట? చీకటి, ఏడుపు, పండ్లు కొరుకుట ఉంటుంది. కాబట్టి మనకి ఏం కావాలి? రక్షణ వస్త్రములు, నీతి వస్త్రములు, పెండ్లి వస్త్రములు. తర్వాత మనకి కావాల్సింది తెల్లటి వస్త్రములు. ప్రకటన 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూద్దాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశం పొందితువో, ఎలాగు వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుమో. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్. చూసారా దేవుడు ఏం చెప్తున్నారు? క్రియలు, ఆయన ఎదుట మన క్రియలు ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతము అంటారు. నీవు విశ్వసిస్తున్నావు, దేవుడు రక్షకుడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టారు, ఆయన పరలోక రాజ్యం ఇస్తారు, ఆయన నమ్మితే చాలు అని నువ్వు విశ్వసిస్తున్నావు. అయితే క్రియలేవి? ఆయన ఎదుట మన క్రియలు ఎలా ఉండాలంట? పరిపూర్ణముగా, సంపూర్ణముగా ఉండాలి. క్రియలేంటి? మన చేతిలో దేవుడు పరిశుద్ధ గ్రంథం పెట్టారు కదా, ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని మనకు చెప్పారు కదా. ఆ క్రియలను మనము సంపూర్ణముగా చేయాలి. అప్పుడు ఆయన మనకేమిస్తారంట? తెల్లటి వస్త్రములు. ఆమేన్. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయనతో సంచరిస్తారు అని చెప్తున్నారు. ప్రకటన 3వ అధ్యాయము 14వ వచనం. లోదియకలో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ
నుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. చూసారా దేవుని ప్రేమ? కోపించుచూనే వాత్సల్యం చూపించే దేవుడు మన దేవుడు. మనం ఎలా ఉన్నామని చెప్తున్నారు? నులివెచ్చని స్థితిగా ఉన్నాము అని, ఇంకా దౌర్భాగ్యులమని, దిక్కుమాలిన వారమని, దరిద్రులమని, గ్రుడ్డివారమని, ఇంకా దిగంబరులమై ఉన్నామని. ఇన్ని మనలో ఉన్నా కూడా ప్రేమించే తండ్రిగా ఆయన మనలను మారు మనసు పొందమని చెప్తున్నారు. మన దిశముల సిగ్గు కనబడకుండా ఆయన యొద్ద తెల్లటి వస్త్రములు కొనమని మనకి చెప్తున్నారు. అప్పుడు ఆసక్తి కలిగి మనము మార్పు పొందిన ఎడల మనల్ని ఎలా చేస్తానని చెప్తున్నారు దేవుడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చెదను అని చెప్తున్నారు. అది మన దేవుని యొక్క ప్రేమ. మనం చెడిపోతుంటే, నరకాగ్నికి పోతూ ఉంటే కన్న తండ్రిగా మనము పతనమైపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన మనల్ని గర్దిస్తున్నారు, శిక్షిస్తున్నారు, సరిచేస్తున్నారు, బాగు చేస్తున్నారు. దాని తర్వాత మనకి మారు మనసు కలిగిన తర్వాత ఏం చేస్తానని చెప్తున్నారు? ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టుకుంటాను అని చెప్తున్నారు. అంత గొప్ప తండ్రి మన తండ్రి. కాబట్టి ఆయన హృదయమును అర్థం చేసుకొని, ఆయన మంచితనమును అర్థం చేసుకొని, ఆయన ప్రేమను అర్థం చేసుకొని మనము ఇప్పుడే ఆసక్తి కలిగి మారు మనసు పొందిన ఎడల ఆయన సంతోషించి మనలను ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటారు. ఇంకా ఆయన రాజ్యములో నిరంతరం ఆయనతో జీవించే గొప్ప భాగ్యం మనందరికి ఇస్తారు. ఆమెన్. దేవుని పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.